విచక్షణ. కర్ణుడు కృష్ణుడితో ఇలా అన్నాడు: జీవితంలో నాకు చాలా అన్యాయం జరిగింది. వివాహం కాని యువతికి జన్మించడం నా తప్పా? నేను పుట్టిన తక్షణమే నా తల్లి నన్ను విడిచిపెట్టింది. రాజభవనంలో పెరగవలసిన నేను సూతిని ఇంట పెరగవలసి వచ్చింది. సూతపుత్రునిగా పరిగణించబడటం వలన ద్రోణాచార్యుల వారి వద్ద ధనుర్విద్య పూర్తిగా నేర్చుకోలేకపోయాను. పరశురాముని వద్ద విద్య సంపూర్ణంగా నేర్చుకున్నప్పటికీ నేను క్షత్రియుడను కావడం వలన యుద్ధ సమయంలో తాను నేర్పిన విద్య నాకు గుర్తు రాకుండా ఉండాలి అని శాపం పొందవలసి వచ్చింది. ఇది నా తప్పేనా? అసలు విద్య నేర్చుకుంటున్నప్పుడు నేను క్షత్రియ వంశంలో పుట్టానని నాకు తెలియదు. ఒక బాలుడు పరుగున వచ్చి నా రథం క్రింద పడినాడు. అది ఒక ప్రమాదం, యాక్సిడెంట్ అయినప్పటికీ ఆ పిల్లవాని తండ్రి నన్ను శపించాడు. ద్రౌపది స్వయంవరంలో కూడా నేను సూర్యపుత్రుడిని అయినప్పటికీ సూతపుత్రుడినని అవమానించబడ్డాను. కుంతీదేవికి తన మిగతా సంతానం పైన ఉన్న వాత్సల్యం ఎక్కువ. ఆమె నాకు ఎన్నడూ నేను తన కుమారుడిని అన్న సత్యం చెప్పలేదు. ఆఖరికి నిజం చెప్పినప్పటికీ తన పిల్లల పైన రెండవసారి ఆయుధం ప్రయోగించవద్దని కోరింది. ఒక తల్లిగా ఆవిడ నా పట్ల అలా ప్రవర్తించినప్పటికీ నేను ఆమె కోరినవన్నీ నెరవేరుస్తానని ఒప్పుకున్నాను. నాకు కురుకుల సింహాసనం లభించవలసి ఉన్నప్పటికీ దుర్యోధనుడి దయాదాక్షిణ్యాల వలన లభించిన చిన్న రాజ్యాన్ని మాత్రమే పరిపాలిస్తున్నాను. భీష్మాచార్యుల వారు కూడా నా శక్తి సామర్థ్యములను గుర్తించకుండా నన్ను శంకించటమే కాకుండా తాను సైన్యాధ్యక్షుడిగా ఉండగా నేను యుద్ధరంగానికి వచ్చి యుద్ధం చేయకూడదని అన్నారు. ఈనాడు నేను ఈ దుస్థితిలో కూడా ఇలా ఉన్నాను అంటే దానికి కారణం దుర్యోధనునితో నాకు గల స్నేహమే. మీకందరికీ అతను దుష్టుడిగా కనిపించవచ్చేమో కానీ అతను నాకు ఎప్పుడూ మంచే చేశాడు. దేవతలందరూ నన్ను విడిచినప్పటికీ అతను మాత్రం నాతోనే ఉన్నాడు. అందువల్ల నేను అతని పక్షాన ఉండటంలో తప్పు ఏముంది అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు. కర్ణుడు అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణుడి సమాధానాలు ఇలా ఉన్నాయి: కర్ణ, నేను జైలులో పుట్టాను. నా పుట్టుకకు ముందే మృత్యువు నా కోసం వేచి ఉన్నది. నేను పుట్టిన రాత్రే తల్లి నుండి వేరు చేయబడ్డాను. సూతుడి ఇంట్లో నీకు కొంతైనా విద్యాభ్యాసం జరిగింది. చిన్నప్పటి నుండి నువ్వు కత్తులు, రథాలు, గుర్రాలు, ధనుర్బాణాల ధ్వనుల మధ్య పెరిగావు. మరి నేనేమో పశువుల పాకలోనే పెరిగాను. అక్కడ కత్తులు, రథాలు ఏమీ లేవు. ఉన్నదల్లా ఆవు పేడ, ఆవులు, గొల్లభామలు. మరొక పక్కన నా మీద సొంత మేనమామ అయిన కంసుడి హత్యాయత్నాలు. వాళ్ళ సమస్యలన్నిటికీ నేను కారణమంటూ ప్రజలు అనటం నాకు వినిపిస్తూనే ఉంటుంది. తప్పించుకు పారిపోయే పిరికి పంద అని కూడా నన్ను అంటూ ఉంటారు. మీరందరూ గురువుల చేత మెప్పును పొందుతూ ఉంటే నేనసలు గురుకులానికి వెళ్ళనే లేదు. 16 ఏళ్ళు వచ్చాక మాత్రమే నేను సౌందిన మహర్షి గురుకులంలో చేరాను. నాకు ఏ సైన్యమూ లేదు. అతి చిన్న వయసులో మేనమామకు చంపినందుకు నిందించబడ్డాను. జరాసంధుని భయం వలన యమునా నదీ తీరం నుంచి చాలా దూరం పారిపోయి బ్రతకవలసి సముద్రపు ఒడ్డున మొత్తం నా జాతి ప్రజలందరితో కలిసి పారిపోయి బ్రతకవలసి వచ్చింది. అది మాకు చాలా కొత్త చోటు. నీకు ఒక రాజ్యమైనా ఉన్నది, మరి నాకేది రాజ్యం? నాకు ఎంత మాత్రం పరిచయం లేని ఆడపిల్లలు తమని పెళ్లి చేసుకోమని కాపాడమని ప్రార్థిస్తే చేస్తున్న పనులన్నిటినీ ఎక్కడికక్కడ వదిలిపెట్టి వారిని రక్షించి పెళ్లాడవలసి వచ్చింది. నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఎన్నడూ దక్కలేదు. కానీ నన్ను ప్రేమించిన వాళ్ళందరూ నన్ను పొందగలిగారు. ఒకవేళ దుర్యోధనుడి యుద్ధంలో గెలిస్తే నీకు చాలా గొప్ప పేరు, మరింత కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మరి నేనో కేవలం ఒక సారథిని. ధర్మజుడి యుద్ధంలో గెలిస్తే నాకేమొస్తుంది? ఇప్పటికే ఈ యుద్ధానికి ఎదురైన సమస్యలకి నేనే కారణమని నన్ను నిందిస్తున్నారు. ధర్మరాజు గెలిచినా ఓడినా నాపై పడిన ఈ నింద పోదు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో కర్ణ, జీవితంలో ప్రతి ఒక్కరికి అనేక సవాళ్లు ఎదురవుతాయి. జీవితం ఎవరికీ పూలపాన్పు కాదు. దుర్యోధనుడికి జీవితంలో అనేక విధములుగా అన్యాయం జరిగింది. అదేవిధంగా యుధిష్ఠిరుడికి కూడా ఏది ధర్మమో
అది నీ అంతరాత్మకే తెలుసు. మనకి ఎంత అన్యాయం జరిగింది, మనం ఎన్నిసార్లు తిరస్కరించబడ్డాము అన్నది ముఖ్యం కాదు. ఆ సమయాల్లో మీరు ఏ విధంగా స్పందించారు అన్నదే చాలా ముఖ్యమైన విషయం. అదే మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ఊరికే రచ్చ చేయటం మానుకోకర్నా అంతరాత్మ ప్రబోధించిన మార్గంలో మనం నడుద్దాము. జీవితంలో అన్యాయం జరిగిందంటే అది తప్పు త్రోవలో నడవటానికి అనుమతిని మంజూరు చేసినట్లు కాదు. జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. మన పరిస్థితులను ఎదుర్కోవటానికి, చక్కదిద్దుకోవటానికి యథాశక్తి ప్రయత్నం చెయ్యాలి. పరిస్థితులు మన చేయి దాటిపోతున్నప్పుడు నిరాశతో కృంగిపోవడం వలన, ఇతరులను నిందించడం వలన, తప్పుడు మార్గంలో వెళ్ళడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలా కాకుండా తప్పొప్పులను చక్కగా విచారించుకొని విచక్షణతో సరైన మార్గాన్ని అనుసరిస్తే మనలోనే మనకి శాంతి లభిస్తుంది. కనుక జీవితాన్ని మనం సుఖమయం చేసుకుందాము. మా ఈ ఛానల్లో వచ్చే మోటివేషనల్, డివోషనల్ కథలు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి.